అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ జరగాల్సిన సంప్రదింపులు జరుగుతాయో లేదో స్పష్టంగా తెలియడం లేదు. చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలపగా తమకు అలాంటి ప్రణాళికలేవీ లేవని ఇరాన్ చెబుతోంది. హర్మూజ్లో అమెరికా నిర్బంధం తొలగితేనే చర్చలు జరుపుతామని టెహ్రాన్ చెబుతుంటే ఒప్పందం కుదిరితేనే వైదొలుగుతామని ట్రంప్ స్పష్టం చేశారు. పాక్ మాత్రం చర్చలు జరుగుతాయన్న ధీమాతో ఇస్లామాబాద్లో ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై హైడ్రామా కొనసాగుతోంది. హర్మూజ్ జలసంధిలో తమ నౌకను అమెరికా అడ్డుకోవడంతో ఇస్లామాబాద్ చర్చలకు తాము వెళ్లబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం మాత్రం ఇవాళ ఇస్లామాబాద్ కు చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫలితంగా నేడు ఇరుపక్షాల మధ్య శాంతి చర్చలపై సందేహాలు నెలకొన్నాయి. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని ట్రంప్ అన్నారు. త్వరలోనే ఆ దేశంతో ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో వరుస పోస్టులు చేశారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. కాల్పుల విరమణను పొడిగించే అవకాశం చాలా తక్కువని తెలిపారు. తమతో ఒప్పందం కుదుర్చుకునే వరకు ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఇరాన్ ఎగుమతుల్ని అడ్డుకోవడం ద్వారా రోజుకు ఆ దేశం $500 మిలియన్ నష్టపోతోందని పేర్కొన్నారు. బరాక్ ఒబామా, జో బైడెన్ రూపొందించిన ఇరాన్ అణు ఒప్పందం కంటే ఇరాన్తో తాము కుదుర్చుకోబోయే ఒప్పందం చాలా మెరుగైనదని ట్రంప్ తెలిపారు. ఒకవేళ ట్రంప్ హయాంలో ఒప్పందం జరిగితే అది ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యానికే కాకుండా యూరప్, అమెరికా మరియు ఇతర ప్రాంతాలన్నింటికీ శాంతి, భద్రత మరియు రక్షణకు హామీ ఇస్తుందన్నారు. మరొక పోస్టులో ఈ ఒప్పందం కొంత త్వరగానే జరుగుతుందన్నారు. ఆ సమయం తనకు శత్రువు కాదని, తనపై ఒత్తిడి లేదని ట్రంప్ చెప్పారు. మరోవైపు ట్రంప్తో పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఓడరేవుల దిగ్బంధనంపై కోపంతోనే చర్చలకు ఇరాన్ మీనమేషాలు లెక్కిస్తోందని ట్రంప్నకు ఆయన తెలిపారని సమాచారం. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇదే దౌత్యపరమైన చర్చల కొనసాగింపునకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఆరోపించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. అన్ని అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించాకే భవిష్యత్తు కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఇషాక్ దార్కు అరాక్చీ చెప్పినట్లు తెలిసింది. అమెరికాతో సంప్రదింపులు కొనసాగించాల్సిన ఆవశ్యకతను అరాక్చీకి ఇషాక్ దార్ వివరించినట్లు సమాచారం. బెదిరింపుల నీడలో చర్చలు జరపడాన్ని ఇరాన్ అంగీకరించదని ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. గత చర్చల్లో ఇరాన్ ప్రతినిధి బృందానికి ఆయనే నేతృత్వం వహించారు. గత 2 వారాలుగా యుద్ధభూమిలో కొత్త ఎత్తుగళ్లు వేయడానికి టెహ్రాన్ సిద్ధమైందని పేర్కొన్నారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. ఇరుపక్షాల మధ్య ఇవాళ చర్చలు జరగకపోతే తదుపరి పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత కొరవడింది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్గా మొస్తబా ఖమేనీ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ దేశం ఐఆర్జీసీలోని అతివాద నాయకుల నియంత్రణలోకి వెళ్లిపోయిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మొస్తబా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీంతో సైనిక దౌత్యపరమైన కీలక నిర్ణయాలన్నీ ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహీద్, ఆయన సన్నిహితులే తీసుకుంటున్నారని తెలుస్తోంది.